ఇక్కడ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ఉదంతంలో తేలాల్సినటువంటి పాయింట్ అయితే ఒకటే. ఆ ఎన్డీడీబీ నివేదిక నిన్న కూడా మండలిలో చర్చ సందర్భంగా ఎన్డీడీబీ నివేదికని చంద్రబాబు గారు ప్రస్తావించారు. వాస్తవంగా నివేదిక వచ్చిన తర్వాత అందులో లడ్డూ లాంటి పవిత్రమైనటువంటి అంశం మీద తేడా వచ్చినప్పుడు అది ఎప్పుడు చెక్ చేసినటువంటి నెయ్యి, బాబు గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెయ్యి, దాంట్లో వచ్చినటువంటి సందర్భంలో అప్పుడు క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడమని సుప్రీంకోర్టే చెప్పింది కదా. కానీ ఇప్పటికి కూడా అదే పదం మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం? ఉంది ఎన్డీడీబీ చెప్పింది. మరి ఆ తర్వాత క్రాస్ చెక్ చేస్తే ఎన్డీడీబీ దాంట్లో లేదు కదా. ఇప్పుడు ఎవరి మీద చర్య తీసుకోవాలి? మాట్లాడిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలా? నివేదిక ఇచ్చిన ఎన్డీడీబీ ల్యాబ్ మీద చర్య తీసుకోవాలా? కానీ ఎన్ని కోట్ల మంది భక్తులు మనోభావాలు గాయపడ్డాయి. ప్రపంచమంతా ప్రచారంలోకి వెళ్ళిపోయింది కదా. శ్రీనివాసుడికి ఎంతకంటే ద్రోహం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆ లడ్డు మీద ఆ రిపోర్ట్ రాసినటువంటి ఎన్డీడీబీ ల్యాబ్ దాన్ని ఎందుకు వదిలేస్తున్నాం? దాన్ని ఏమంటారు, ప్రాయశ్చిత్త పూజలు చేశారు, ప్రాయశ్చిత్త యజ్ఞాలు చేశారు చాలామంది. అలాగే మనం అక్కడ గుడికి సంప్రోక్షణ కూడా చేశాం కదా, జంతు కొవ్వుతో చేశారని చెప్పేసి. అంత అది ఏది అపచారం? లేనిది ఉన్నట్టు నివేదిక ఇవ్వడం అపచారమా? దాన్ని నమ్మి ప్రచారం చేయడం అపచారమా? ఇప్పటికే అది ఉందని మళ్ళీ పదే చెప్పేటటువంటి ఇది చేయడమా? జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఆలోచించుకోవాల్సిన అంశం.